అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ కుమార్. నేను గత 5 years నుంచి అన్నతో ఫ్రెండ్షిప్లో ఉన్నాము. మేము మై భారత్ అనే డిపార్ట్మెంట్ ద్వారా అనేక రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ప్రజెంట్ అన్న ఈ 5 సంవత్సరాలు కంటిన్యూస్గా జిమ్ రంగంలో అనేక సంవత్సరాలు అనుభవం ఉన్న ఈ 5 సంవత్సరాలు చూసిన వ్యక్తిగతంగా కానీ లేదంటే పర్సనల్గా కానీ అట్లా చాలా రకాల ప్రోగ్రామ్స్ చేస్తారు. ఈ జిమ్కి వచ్చిన ఎవరైతే మన నేర్చుకునే ట్రైనర్స్ ఉన్నారో ఈ జిమ్ ట్రైనర్స్ వీళ్ళు కూడా ఈ వేరే జిమ్లకి వీళ్ళకి ఈజీగా తేడా గమనిస్తారు. ఎందుకంటే ఆయన అంత పొలైట్గా అందరితో మాట్లాడతారు. ఇవన్నీ పక్కన పెడితే సామాజిక కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. లైక్ మదర్ తెరెసా జయంతి కానీ, గాంధీ జయంతి కానీ, లేదంటే మన స్పోర్ట్స్ డే సంబంధించిన రన్నింగ్ కానీ, అలాగే మన ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాలు అన్నీ అన్నతో మనం జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ బాడీ బిల్డర్ కాంపిటీషన్స్ అనేవి కూడా రెగ్యులర్గా ఈయన నాకు తెలిసి నేను ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ రెగ్యులర్గా చేసేవాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. సో రెగ్యులర్ ఒక ప్రోగ్రాంలో మేము అటెండ్ అయ్యాం. చాలా వండర్ఫుల్గా అనిపించింది. దానికి చాలా ఖర్చుతో కూడింది. సో ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని ప్రోగ్రామ్స్ మన అశోక్ జిమ్ ద్వారా ఈ బాడీ బిల్డర్ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మరిన్ని చేసి మన జిల్లా అండ్ కృష్ణా జిల్లా ఔన్నత్యాన్ని పెంచాలని, అలాగే ఈ బాడీ బిల్డర్ అసోసియేషన్ ఒక సంస్థకి ఈయన వాళ్ళందరికీ కూడా చేదోడువాదులుగా వాళ్ళ ఫైనాన్షియల్ కూడా ఈయన చూసుకుంటూ వాళ్ళ ఒక స్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళకి స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ ఆ స్పోర్ట్ కోటాలో కొన్ని జాబ్స్ ప్రవేశపెడతాయి. అలాంటప్పుడు ఎవరైతే ఈ బాడీ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం దొరికినట్టే. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనం ఆరోగ్యం. మనం ఈ రోజుల్లో చూసే ఉంటాం, చాలామంది షుగర్ వ్యాధి కానీ, లేదంటే కిడ్నీ డిసీజ్ కానీ, లేదా ఉపకాయంతో బాధపడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ మెయిన్ కారణం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేక రకాలు ఉంటాయి. స్పోర్ట్స్ ఉంటాయి, వ్యాయామాలు ఉంటాయి, ఇంటి దగ్గర చేసే ఉంటాయి. కానీ ఇలాగ ప్రొఫెషనల్గా ఉన్న వ్యక్తి దగ్గర మనం నేర్చుకోవడం ఏమవుతుందంటే అది మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించే వస్తుంది. అంటే ఎలా చేయాలో ఆయన చెప్తారు కాబట్టి ఆ విధంగా చేస్తేనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అందుకే జిమ్ అనేది మనకి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ జిమ్ జాయిన్ అయ్యి ఆ విధంగా నేర్చుకుంటేనే అది ఉపయోగపడుతుంది. కొంతమంది ఇంటిగా ట్రై చేస్తారు, మోకాళ్ళు అరిగిపోవడం కానీ, లేదంటే ఏదన్నా నడుము పట్టేయడం కానీ జరుగుతుంది. అలాంటప్పుడు చాలా వైద్యంతో కూడిన ఖర్చులు ఇంకా ఎక్కువ అవుతాయి మనకి. అదే ఒక ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్ దగ్గర మనం నేర్చుకోగలిగితే కనుక ఆ విధానాన్ని మనం నేర్చుకుంటే కనుక 100% మనకి ఇంపార్టెంట్గా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను అన్నని కలుసుకున్నాను, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మీరు చూస్తే అలంకరణ కోసం పెట్టినవి కాదు, ఈయన సాధించిన విజయాలు. సో మాకు ఆస్తుపాస్తులన్నీ ఇయే మాకు సమాజంలో ఇచ్చినవి కూడా. మా రూమ్లో కూడా నేను అన్ని అలాగా సెల్ఫ్లో పెట్టుకుంటాను. అదే మాకు సంతోషం కలిగిస్తుంది. సో మేమందరం కలిసికట్టుగా ఉండి ఇలాంటి యూత్ని కూడా ఉత్సాహంగా మనం ముందుకు తీసుకెళ్ళి కోరుకోవాలని అన్నకి కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇంకోటి